ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభ ఆశీస్సులు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన పిల్లలకు సహాయం చేయవాడు, రక్షించేవాడు. దానియేలు బబులోను దేశంలో బానిసగా ఉంటున్నాడు. అయితే దానియేలు రాజునకు నమ్మకస్తుడుగా ఉన్నాడు. కాబట్టి అతన్ని ప్రేమించి ఉన్నతమైన స్థాయిలో రాజుగారు అతనిని తనకి అధికారం ఇచ్చి తనకు ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి తన రాజ్యంలో తన యొక్క రాజ్యవాసులతో అతనికి ఉద్యోగాన్ని ఇవ్వటాన్ని బట్టి తన రాజ్యవాసులు ఇది చూచి అసూయపడ్డారు. అతన్ని రాజుగారి నుంచి దూరం చేసి అతన్ని చంపేయాలనే ఆలోచన కలిగారు. అయితే అతడు మీద తప్పు మోపడానికి అతడు దేవుడి విషయంలో తప్ప మరి దేని విషయంలో అతని మీద తప్పు మోపడం కష్టమని ఆలోచించి కొన్ని రోజుల తర్వాత రాజుగారిని మాత్రమే పూజ చేయాలనే ఆజ్ఞని రాజుగారి చేతే పుట్టింపజేసి ఆ ఆజ్ఞను జారీ చేశారు. అయితే దానియేలు ఈ సంగతులన్నీ తెలిసి కూడా తను అనుదినము 3 సార్లు ప్రార్థించినట్లే ప్రార్థించుచున్నాడు. ఈ సంగతి వారు చూచి రాజుగారికి చెప్పి దానియేలును సింహాల బోనులో వేయించి అతన్ని చంపేశాం అనుకున్నారు. అయితే దానియేలు ప్రార్థించే దేవుడు గొప్పవాడు, రక్షించే దేవుడుగా దానియేలుకు ఏ హానియు కలగకుండా తన దూతను పంపించి దానియేలుకి ఏ హాని కలగకుండా సింహాలు నోరు మూయించి దానియేలును రక్షించి రాజ్యములో రాజుగారు చేత హెచ్చింపజేసి దేవుడు అతనిని దీవించాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ప్రార్థించే దేవుడు సాతాను నుండి నిన్ను రక్షించే దేవుడు. నీవు ప్రార్థించే దేవుడు కీడు నుండి నిన్ను రక్షించే దేవుడు. నీవు ప్రార్థించే దేవుడు దుష్టత్వము నుండి నిన్ను రక్షించే దేవుడు. దేవునికి ప్రార్థించే ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితములో శ్రమలు, ఆర్థిక పరిస్థితులు, కష్టాలు, అనారోగ్యం, శత్రువులు వీటి వల్ల బాధపడుచున్నావా? అయితే దేవుడు నీవు నీ జీవితంలో వాటిని అనగా దానియేలుకులాగా నీవు విశ్వాసం కలిగి భక్తి కలిగి ప్రార్థించు. దానియేలుని రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. అన్నిటి నుండి అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్.
ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. మీ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు రక్షించే దేవుడిగా, దానియేలుని సింహాల బోను నుండి రక్షించినట్లుగా వాక్యం విని నాతో పాటు ఏకీభవిస్తున్న ఈ పిల్లల జీవితాల్లో కూడా మీ పిల్లల్ని అన్నిటి నుంచి మీరు రక్షించి మీరే మహిమ పొందమని నేర్చుకున్న లేఖన ప్రకారం మేము కూడా దానియేలుకి లాగా భక్తి విశ్వాసం కలిగి ప్రార్థించి మీ మేలు పొందుకునే బాధ్యత ఇమ్మని ప్రభువా, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, వారి పొలాలు, పశువులను దీవించున్నాను. ప్రియ ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ వీరు కలిగినంతటిని దీవించమని, వర్షాలను ఇమ్మని, వివాహాలు లేని వారికి వివాహాలు అవ్వడానికి, వివాహాలు కలిగిన వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి తల్లి బిడ్డలకు ఆరోగ్యాలు ఇమ్మని, వీరికి కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.